శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ధీరవాణి. కర్మ చేసేటప్పుడు లక్ష్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాలో సాధన పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. విజయాన్ని సాధించగల రహస్యం అంతా దానిలోనే ఉంది. సాధన సరిగ్గా ఉంటే మంచి ఫలితం కలిగి తీరుతుంది. కర్మబంధనం కారాదు. యావచ్చక్తితో కర్మను చేయాలని, మనం చేసే పని ఏదైనా మన మనసంతా దానిలో సంలగ్నం చేయాలన్నదే గీతా సందేశం. కర్మను చేస్తున్నంతసేపు మనం నిస్సంగులమై ఉండాలి. అంటే మనం కర్మలు చేస్తూ ఉండాలి. అలాగే మనం సంకల్పించినప్పుడు ఆ కర్మను విడిచిపెట్టగలగాలి. మన దుఃఖాలన్నిటికీ కారణం కర్మయందు ఉన్న సంగమమే. ఒక పనికి పూనుకొని దానిలో మన సర్వశక్తిని వినియోగిస్తాం. అయినా ఆ పని కాకపోవచ్చు, కానీ దాన్ని విడవలేం. అది మనకు బాధ కలిగిస్తుందని, దాన్ని ఇంకా అంటిపెట్టుకుని ఉండడం వల్ల మరింత దుఃఖమే కలుగుతుందని మనకు తెలుసు. అయినా దానితో తెగదెంపులు చేసుకోలేం. తేనెటీగలాగా తేనె తాగడానికి వచ్చింది. తేనెటీగ తేనె తాగడానికి వచ్చింది. దాని కాళ్ళు తేనెకి అంటుకుపోయాయి. అది వెళ్ళలేకపోతోంది. మనం మాటిమాటికి అదే స్థితిలోకి వస్తున్నాం. సృష్టి రహస్యం అంతా ఇదే. మనం ఇక్కడ ఎందుకున్నాం? తేనె తాగడానికి మనం ఇక్కడికి వచ్చాం, కానీ మన చేతులు కాళ్ళు దానిలో అంటుకున్నాయి. మనం వచ్చింది పట్టుకోవడానికి, కానీ మనమే పట్టుబడ్డాం. భోక్తలం అవ్వడానికి వచ్చి మనమే భుక్తులుగా మారాం. ఏలడానికి వచ్చాం, కానీ ఏలుబడికి లోనయ్యాం. జీవిత సౌఖ్యాలని అనుభవించాలని మనం కోరుకుంటాం. అవి మన ఆయువు పట్లనే తినేస్తున్నాయి. ప్రకృతి నుండి సర్వం రాబట్టుకోవాలని కోరుకుంటాం, కానీ ప్రకృతే మన నుండి సర్వాన్ని గుంజుకుంటోందని, మనల్ని పీల్చి పిప్పి చేస్తూ పారేస్తుందని మనం చివరికి గ్రహిస్తాం. అలా కాకపోతే జీవితం అంతా ఆనందోజ్వలంగా ఉండేది. మనం కర్మబద్ధులం కాకపోతే సుఖదుఖాలన్నీ ఉన్నా, జయాపజయాలన్నీ ఉన్నా జీవితం ఆనందమయంగా సాగిపోతుంది. నిస్సంగమే నిజమైన బలం. నిరంతరం కర్మను చేయి, కానీ దానిలో పట్టుపడవద్దు. వస్తువు ఎంత ప్రియమైనదైనా కావచ్చును. దానికోసం మన హృదయం ఎంతగా ఆత్రపడినా పడవచ్చును. దానిని విడవబోయేటప్పుడు కలిగే దుఃఖం ఎంతటిదైనా కావచ్చును. మీరు ఇష్టమైనప్పుడు దానిని విడిచివేసే శక్తిని కలిగి ఉండండి. ఈ జన్మలో కానీ పరజన్మలో కానీ ఇక్కడ దుర్భరులకు స్థానం లేదు. దౌర్బల్యం బానిసతనానికే దారితీస్తుంది. దౌర్బల్యం శారీరకంగానూ మానసికంగానూ అన్ని రకాల దుఃఖాలకు దారితీస్తుంది. దౌర్బల్యం మృత్యువు. మనలను అనేక లక్షల సూక్ష్మజీవులు చుట్టుమట్టి ఉన్నాయి, కానీ మనం దుర్బలం కాకుండా ఉండగలిగితే అవి మనకు కీడు చేయలేవు. మనస్సు దృఢంగా ఉన్నంత వరకు మనలను వశపరుచుకునే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఇదొక గొప్ప సత్యం. బలమే జీవితం, దౌర్బల్యమే మృత్యువు.